బీన్ వర్సెస్ బీయింగ్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. బీన్ హ్యాస్, హ్యావ్, హ్యాడ్ ప్లస్ బీన్, ఇది స్ట్రక్చర్. బీన్ ఈజ్ ద పాస్ట్ పార్టిసిపుల్ ఆఫ్ బీ. బీకి పాస్ట్ టెన్సే బీన్. దీన్ని పర్ఫెక్ట్ టెన్సెస్లో వాడతాము. అది ఎలా అంటే ఐ హ్యావ్ బీన్ టు ఢిల్లీ, నేను ఢిల్లీకి వెళ్ళి వచ్చాను. షీ హ్యాస్ బీన్ బిజీ, ఆమె బిజీగా ఉంది. వీ హ్యాడ్ బీన్ వెయిటింగ్ ఫర్ యాన్ అవర్, మేము ఒక గంటలుగా వేచి చూస్తున్నాము. ఎప్పుడైనా జరిగిన వాటి గురించి అంటే ఎక్స్ప్రెషన్స్ కానీ ఎక్స్పీరియన్సెస్ కానీ లేకపోతే కంప్లీటెడ్ యాక్షన్స్ గురించి కానీ మాట్లాడేటప్పుడు వాడతాము. సో హ్యాజ్ అనేది షీ, హీ ఉన్నప్పుడు, ఇట్ ఉన్నప్పుడు హ్యాజ్ వాడతాం. ఓకే. బీయింగ్ am, is, or, was, were plus being. Being is the present participle of be. We use it in continuous and passive sentences. Example, he is being rude. అతను అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. The work is being done. పని జరుగుతోంది. సో ప్రస్తుతం జరుగుతున్న వాటి గురించి మాట్లాడేటప్పుడు బీయింగ్ అనేది వాడతారు. దే వర్ బీయింగ్ పనిష్డ్, వారిని శిక్షిస్తున్నారు. సో ఈ బీయింగ్ అనేది ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించినప్పుడు కానీ బిహేవియరల్ యాక్షన్స్ ఉన్నప్పుడు కానీ లేకపోతే ఇప్పుడు ప్రస్తుతం జరిగే వాటి గురించి కానీ మాట్లాడేటప్పుడు మనం ఈ బీయింగ్ అనేది వాడతాం. మనం క్విక్గా రీక్యాప్ చేసుకుందామండి. బీన్ అనేది ఎక్స్పీరియన్సెస్ ఆర్ స్టేట్స్, వాటిని పర్ఫెక్ట్ టెన్సెస్ అని అంటాం. బీయింగ్ అనేది ఫర్ బిహేవియర్ ఆర్ ఆన్ గోయింగ్ యాక్షన్స్ ఉన్నప్పుడు కంటిన్యూస్ ఆర్ ప్యాసివ్లో మాట్లాడతాము. ఇంకా మీరు కన్ఫ్యూజన్గా ఉన్నట్లయితే గనక ప్లీజ్ కమెంట్ ఇన్ ద బిలో సెషన్ అండ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ మోర్ ఎగ్జాంపుల్స్ బేస్డ్ ఆన్ దిస్ టాపిక్. ఈ టాపిక్ మీద నేను ఎగ్జాంపుల్స్తో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.